ఆడవాళ్ళంతా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను పథకాలు ఇస్తున్నాను అది ఇదని చెప్తున్నారు. ఏంటండి పథకాలు ఇచ్చేది? ఇప్పుడు చేయూత 2 సార్లు ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ మన ఏదో పిచ్చి బటన్ నొక్కాను అంటున్నాడు, పడతాయి అని చెప్పాడు. ఆడవాళ్ళందరూ బ్యాంకులకి వెళ్ళి చూసుకోమంటే అందరూ పరిగెత్తుకుంటూ వెళ్తే ఆ బ్యాంకులో ఏమీ లేదని చెప్పారు. అంతకుముందు కూడా పడతాయి అన్నారు, కొంతమంది పడినాయి, కొంతమంది పడలేదు. చేయూత కాడి నుంచి పిల్లలకి ఇది అమ్మఒడి కూడా ఒకరికి పడితే ఒకరికి పడలేదు. ఫస్ట్ 15,000 అన్నాడు, 14,000 వేసాడు, మళ్ళీ 12,000 వేసాడు, మన 13 అన్నాడు, అసలు 11,000 వేసాడంట. అవి కూడా కొంతమంది కన్నా కొంతమంది పడలేదు. ఆయన ఏమనుకుంటున్నాడంటే నేను చేస్తాను మధ్యపద నిషేధం అన్నాడు. ఎప్పుడు చేశాడు? ఇంకా పెంచాడు. ఇప్పుడు కరెంట్ ఛార్జీలు గతంలో నేను పెన్షన్ 3 సార్లు పెంచాడు. ఇప్పుడు 3 సార్లు ఆయన ఎక్కిన తర్వాత 3 సార్లు పెంచి మేము ఫ్యాన్ వేసుకోవాలని భయపడుతున్నాం, ఏసీ వేసుకోవాలని భయపడుతున్నాం. కనీసం ఇది అంటే కూరలు పసిపిల్లల తల్లు ఉంటున్నారు కదా, గర్భిణీ స్త్రీ కానీ పసిపిల్లల తల్లులు కానీ కూరలు వేసుకోవాలని భయపడుతున్నారు. ఎందుకంటే కరెంటు ఎక్కువ వచ్చిందనుకో రేషన్ కార్డు తీసేస్తున్నారు, మరి పెన్షన్లు తీసేస్తున్నారు. అందుకు భయపడిపోయి చెట్ల కింద కూర్చుంటున్నారు కొంతమంది. అయితే మా కట్ట మీద అయితే అంతా మేము పేదవాళ్ళం ఉండేది, పేదవాళ్ళకి కూడా ఫ్యాన్ ఉండొద్దు, ఏసీలు ఉండొద్దు, అది ఇదని చెబుతున్నాడు. ఒక రోజు వచ్చి ఎవడు ఎల్లంపల్లి తర్వాత కూడా వచ్చాడు చూడు, ఆయన పేరేం పేరు మల్లా విష్ణు గారు. ఆయన వచ్చి అంటాడు, ఏంటమ్మా ఈ కట్ట మీద అంత లేబర్ ఉండేది, పేదవాళ్ళమ్మ మీరుండేది, మీకు ఏసీలు ఎందుకమ్మా, కూలర్లు ఎందుకమ్మా అన్నాడు. అంటే మేము పేదవాళ్ళము, మరి లేబర్ అంతా కలిసి మేము ఓట్లేసి గెలిపిస్తే ఆయన చక్కగా ఏసీలో పడుకోవచ్చు, మేమైతే ఫ్యాన్ కింద ఉండకూడదు, ఏసీలో ఉండకూడదు, మరి కూలర్ కింద ఉండకూడదు. 175 నియోజకవర్గాలు సింగిల్గా వెళ్తున్నాను నేను, అంతా ముగ్గురు గుంపుగా వస్తున్నారు నా మీదకి అని చెప్తున్నారు. దాని మీద ఏమంటే ఏదో ఒక ఛాన్స్ అంటే రాజశేఖర రెడ్డి గారు కొంత పేరు ఉంది, వాళ్ళ అబ్బాయి యువకుడు కదా ఇంకా బాగా చేస్తాడని ఒక అవకాశం ఇచ్చారు. ఇచ్చినాక చూస్తే ఏముంది, ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం చేయట్లేదు. కాబట్టి ఆ ఊహలన్నీ కళ్ళలే. ఎట్టి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే పరిస్థితి ఇక్కడే ఉంటుందని ఎలక్షన్ అప్పుడు చెప్పారు. ఈరోజు 3 రాజధానులు అంటున్నారు, కరెంటు ఛార్జీలు పెంచనన్నారు. కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయి? ఏమంటే కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచేశారు. గతంలో 200, 300 వచ్చే బిల్లు 600, 700, 1000 రూపాయల దాకా వెళ్ళిపోయింది. ట్రూ అప్ ఛార్జీలు మనం గతంలో ఎప్పుడూ వినలేదు. ట్రూ అప్ ఛార్జీలు ఒకసారి బిల్లు చూస్తే అవి మనకు అసలు అర్థమే కాదు, ఏంటి ఇన్ని రకాల లెక్కలు ఉన్నాయి అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రంలో యువత ఎలా ఉన్నారు అసలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రంలో యువత ఈ రాష్ట్రంలో ఉండాలనుకోవట్లా వాస్తవంగా. ఎందుకంటే యువతకి మెయిన్ కావాల్సింది ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్ పూర్తిగా గంజాయిమయం అయిపోయింది. సో అట్లీస్ట్ ఎడ్యుకేషన్ ఉన్నా ఏదో రాష్ట్రంలో పోయి బతుకుతానికి ఉంది. సో ఎడ్యుకేషన్లో పూర్తి గంజాయి పాలైంది, ఎంప్లాయ్మెంట్ అయితే 0. అంటే వాస్తవంగా ఏంటంటే మన రాష్ట్రంలో ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ యువత అంటే అంతర్జాతీయంగా కానీ ఇంటర్నేషనల్గా కానీ మంచి పేరు ఉండేది. ఆంధ్ర యువతకి తెలివితేటలు ఎక్కువ ఉండేవి. ఆ తెలివితేటలని ఒక గంజాయితో తెలివితేటలను చంపేసాడు ఫస్ట్ యువత దేనికి పనికి రాకుండా ఒక సవట్లా తయారు చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయ్మెంట్ అంటావా, అసలు కంపెనీలు లేవు, ఇక్కడ ఉన్న యువతకి ఎంప్లాయ్మెంట్ లేదు, అందరికీ తెలుసు ఆ వ్యవస్థ. అని సంక్షేమ పథకాలు ఇస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి నా సంక్షేమ పథకాలే నా అభివృద్ధి నన్ను గెలిపిస్తుందని పదే చెప్తున్నారు. దాని మీద ఏమంటే ప్రజలందరూ కూడా పిచ్చోళ్ళు ఎవరు లేరు, మేధావులు ఉన్నారు. ప్రభుత్వం అంటే ప్రజలందరూ చేసుకోలేని పనులు చేయాలి ప్రభుత్వం. ముఖ్యంగా ప్రజలందరూ ఏం చేసుకోలేరు, రోడ్డు మొత్తం రాష్ట్రం ప్రజలు వేసుకోలేరు, రాష్ట్రం మొత్తం పరిశ్రమలు తేలేరు, రాష్ట్రం మొత్తంలో పోర్టులు కట్టలేరు, రాష్ట్రం మొత్తంలో ఎయిర్పోర్ట్లు కట్టలేరు. ఇట్లాంటి పనులు ఉద్యోగాలు మనం అందరం ఇచ్చుకోలేము, నిరుద్యోగులు ఉద్యోగాలు ఇవి ముఖ్యంగా చేసి కొంత సంక్షేమం అనేది చేయాలి. ఈయన కేవలం వచ్చే 20-25 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అవ్వాలి, ఇక మనకు రోడ్లు వద్దు, పరిశ్రమలు వద్దు, ఉద్యోగాలు వద్దు, ఏమొద్దు, వచ్చిన డబ్బు నేను తింటాను, మిగిలిన వాళ్ళకి ఇస్తాను అని అంటే మొత్తం నీరు గారిపోయింది. కాకపోతే ఆయన నేను పథకాలు ఇస్తున్నాను, అభివృద్ధి చేస్తున్నాను, నేను గెలుస్తాను, మళ్ళీ నేను ఏదో పీఠం ఎక్కుతాను అంటున్నాడు. అదంతా కలలు కంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, కలలు గంటమే. పాదయాత్ర చేసినప్పుడు మద్యపానం నిషేధం చేసి నేను ఎలక్షన్కి వెళ్తాను అని అన్నారు. ఏది చేసింది ఏది? ఇప్పుడు ఎక్కువైపోయింది. ఆ పిచ్చి మందు పెట్టి తాగేసి ఇళ్ళకి వచ్చి ఆడవాళ్ళ మీద పోట్లాడుతున్నారు. ఆడవాళ్ళు ఏమంటున్నారు, ఈ ఎదవెక్కిన కాంచి ఆ పిచ్చి మందు ఇచ్చాడు, ఆ పిచ్చి మందు తాగి 200, 300 పెట్టి తాగేసి ఆడవాళ్ళ మీద పోట్లాడుతున్నారు. ఈ సచ్చినుడు ఎప్పుడు దిగిపోతాను ఆడవాళ్ళే తిడుతున్నారు.